పెద్దలుగా దేవుని స్తోత్రం చెప్తాం అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియులారా, దేవుని యొక్క మరి ప్రాముఖ్యమైన సమయానికి మనం అందరం కూడా వచ్చి ఉన్నాం. మరి దేవుడు గత జనవరి నెలంతా కూడా మనల్ని, మన కుటుంబాల్ని, మరి మన సంఘాన్ని, అలాగే మన గ్రామాన్ని, మన బంధువర్గాన్ని అందరినీ కూడా దేవుడు క్షేమంగా మరి సజీవంగా మరి ఈరోజు ఉన్నామంటే 2026 సంవత్సరంలో మరి ఫిబ్రవరి నెల మొదటి దినాన్ని ఈ రీతిగా మరి దేవుడు మనకి కలుగజేసిన ఈ యొక్క మరి శుభ మరి సందర్భమైన దినాన్ని బట్టి నేను దేవునికి ఎంతగానో స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను. సంఘము అలాగే కుటుంబము అందరము కూడా క్షేమంగా ఉన్నారని తలస్తూ ఉన్నాను. మరి ప్రార్థించిన విధంగా మరి మా వదిన రాధవదిన కూడా క్షేమంగా మన మధ్యకు రావడానికి, సంఘము చేసిన ప్రార్థన బట్టి మరి ఒకసారి ఆమెను క్షేమంగా తీసుకుని రావడానికి గలమెత్తి 2 చేతులకి దేవుని స్తోత్రం చెప్తాం అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. మనం చేసిన ప్రార్థన బట్టి మరి అందరూ కూడా క్షేమంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. మరి ఈరోజు ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని యొక్క మరి వాక్య సందేశానికి మనం వెళ్దాం. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ లేఖన భాగాన్ని కీర్తన గ్రంథం 22వ అధ్యాయంలోకి మనం అందరం కూడా వెళ్ళినట్లయితే మరి కొన్ని నిమిషాలు వాక్యాన్ని మనం నేర్చుకుని తదుపరి కార్యక్రమాలు మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తన గ్రంథము 22వ కీర్తన మనం తెచ్చినట్లయితే అక్కడ 7వ వచనం కింద ఒక మాట ఉంటుంది. 8వ వచనం, యెహోవా మీద నీ భారము మోపుము, ఆయన వానిని విడిపించునేమో, వాడు ఆయనకు ఇష్టడు కదా, ఆయన వానిని తప్పించనేమో. అందరూ గర్భముండున తీసిన వాడు నీవే కదా, నేను నా తల్లి యొక్క స్థానపానము చేయుచుండగా నీవే కదా నాకు. చాలండి ప్రియమైన దేవుడారా, ఈ చదవబడిన లేఖన భాగం కొన్ని నిమిషాలు నేను మరి దేవుని యొక్క వాక్యాన్ని నేను అందించి నేను ముగించాలని ఆశపడుతున్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా వినాలని నేను ప్రభుపేట మనం చేస్తున్నాను. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే మరి కీర్తనకారుడైన దావీదు ప్రార్థన చేస్తున్నాడు, దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే దావీదు అడుగుతూ ఉన్నాడు, యెహోవా మీద నీ భారము మోపుము, ఆయన వానిని విడిపించునేమో. కదండి, అక్కడ విడిపించునని లేదు. అక్కడ ఏమనుందంటే ఇక్కడ ఒక మాట అన్నవాడు విడిపించునేమో కదా. ఆ మాట ఎందుకు అక్కడ రాయబడిందంటే యెహోవా మీద నీ భారం మోపినట్లయితే ఆయన విడిపించునేమో. మన భారం మోపితే కనుక కదా, మన భారం మోపకపోతే కనుక ఆయన మనల్ని విడిపించాడు. ఏ విషయాల్లో కూడా మనల్ని విడిపించాడు. ఎందుకు మన యొక్క దావీదు అలనాటి కాలంలో దావీదుకి మరి శోధన కాలంలో శోధనలు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తున్న గ్రంథం ఇది. ప్రార్థన చేస్తున్నాడు దావీదు. ఏమంటున్నాడంటే, ప్రభువా నాకు భయంకరమైన నిందలు ఆపదలు నాకు వచ్చినాయి, నా భారాన్ని నీ మీద నేను మోపుతున్నాను, నన్ను విడిపించునేమో. ఎందుకంటే దావీదు ఎందుకు ప్రార్థన చేస్తున్నాడంటే ఈ వచనం గురించి, యెహోవా మీద భారాన్ని మోపాడు దావీదు. దేవుని మీద భారాన్ని మోపగలిగిన వాడు మరి దావీదు కీర్తనకారుడుగా మనం చూడవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే దావీదు మోపినట్లుగా మనకు కూడా దేవుని మీద మన భారాన్ని మోపినట్లయితే, దేవుని మీద మన యొక్క ఆశలు ఆయన మీద ఉంచినట్లయితే ఆయన నిజంగా తప్పించునేమో కదా, ఆయన నిజంగా విడిపించునేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకు అంటూ ఉన్నాడు ఆయన విడిపించునేమో అన్న మాటకు అర్థం ఏంటంటే అక్కడ అంటూ ఉన్నాడు, వాడు ఆయనకు ఇష్టడు కదా, ఆయన వారిని తప్పించునేమో అందరూ కదా. ఎవరంటే ఇష్టలు? దేవునికి ఇష్టలైన వారిని. దేవునికి అయిష్టలైన వారిని దేవుడు ప్రేమించడు. కానీ అక్కడ అంటూ ఉన్నాడు ఆయనకి ఇష్టడు కదా. ఎవరికి ఇష్టలు? దేవునికి ఇష్టలు కదా. అంటే దేవునికి ఏ రకంగా ఇష్టలు అంటే వారు చేస్తున్న భక్తి దేవునికి నచ్చింది, వారు చేస్తున్న యథార్థమైన కార్యక్రమాలు దేవునికి నచ్చింది. కాబట్టి దేవుడు అంటూ ఉన్నాడు నాకు
ప్రజలందరూ కూడా ఆరాధన చేయగలుగుతున్నారు, ప్రజలందరూ కూడా నన్ను కనపరచాలని చూస్తున్నారు. కానీ ఇక్కడ అంటూ ఉన్నాడు, ఆయనకి ఇష్టడు కదా, ఆయన వాళ్ళని తప్పించునేమో. ఎక్కడి నుంచి తప్పిస్తాడు దేవుడు అని చాలామందికి మరి అనుమానం రావచ్చు కదా. మనకి ఎక్కడి నుంచి దేవుడు మనం తప్పిస్తాడంటే భయంకరమైన ఉపద్రవాల నుంచి, భయంకరమైన శోధన నుంచి, భయంకరమైన కష్ట దుఃఖాల నుంచి దేవుడు మనల్ని విడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అందుకు అంటూ ఉన్నాడు, ఆయన వాళ్ళని విడిపించునేమో, ఆయన వాళ్ళని విడిపించునేమో. మరి యేసు ప్రభు పక్కన మరి శిష్యులు మరి బందిపోట్లు దొంగలు అంటారు, కుడివైపు దొంగ అంటాడు, ప్రభువా నీ చిత్తమైతే నన్ను నీ రాజ్యానికి చేర్చుకో కదా. ఇక్కడ ఆ మాట దావీదు భక్తుడు ఇంచుమించు ఆ యొక్క బందిపోటు దొంగలు అంటారని ముందుగానే తెలుసు. అందుకే ఆ మాట అంటూ ఉన్నాడు, యెహోవా మీదనే భారము మోపము, ఆయన వాళ్ళని విడిపించునేమో. ఈరోజు ఆ యొక్క దొంగ అన్నప్పుడు దేవుడు మరి యేసు ప్రభు గారు కనికరపడ్డాడు ఆ దొంగ మీద. యేసు ప్రభు జాలిపడ్డాడు, యేసు ప్రభు ఇష్టపడ్డాడు. ఎందుకంటే ఆయన విడిపించునేమో. నిజంగా విడిపించాడు ఆ దొంగని. దేవుడు ఎడవైపున్న దొంగ దేవుని దూషించినా కూడా దేవునికి కనికరమలేదు. కానీ కుడివైపు దొంగ ఎప్పుడైతే ఆ మాట యేసు ప్రభు గురించి అన్నాడో వెంటనే ఆ మాటకు దావీదు ఇంతకుముందే అన్నాడు ఈ మాట, ఆయన వాణిని విడిపించునేమో. విడిపించాడు నిజంగా. ఆయన పశ్చాత్తాపపడ్డాడు, తెలుసుకున్నాడు. ఆ కుడివైపు దొంగ, అయ్యా నువ్వు నిజమైన దేవుని కుమారుడివి, నువ్వు నిజమైన యేసుక్రీస్తు ప్రభుల వారివి, నిజంగా నీ రాజ్యానికి నన్ను ఏ శిక్ష కూడా నాకు కలగజేయొద్దయ్యా, ఏ యొక్క పాపదోషము కూడా నా మీద మోపొద్దయ్యా, నన్ను నీ రాజ్యానికి చేర్చుకోవాలని కుడివైపు దొంగ పశ్చాత్తాపడినట్లుగా ఇక్కడ దావీదు ఈ రోజు ఇక్కడ అంటూ ఉన్నాడు, వాడు ఆయనకు ఇష్టడు కదా, అందుకు ఆయన వాళ్ళని తప్పించునేమో. నిజంగా కుడివైపు దొంగను దేవుడు తప్పించాడు. ఎందుకు తప్పించాడో తెలుసా ప్రియులారా? ఇష్టడయ్యాడు. ఎవరికి ఇష్టడయ్యాడు? ప్రభు అయిన యేసుక్రీస్తుడికి ఇష్టడయ్యాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఒకసారి మనం గమనించినట్లయితే ఆ యొక్క దొంగను సిలువ వేసినప్పుడు యేసు ప్రభుని నిందించలేదు, యేసు ప్రభుని మరి అపహాసించలేదు, యేసు ప్రభుని దూషించలేదు. ఒకసారి ఆ యొక్క దొంగల గురించి మనం గమనించినట్లయితే ఆయనను విడిపించాడు దేవుడు. ఎందుకో తెలుసా? ఆయన పశ్చాత్తాపడ్డాడు, దేవుడి గురించి తెలుసుకున్నాడు. దేవుడి గురించి తెలుసు కాబట్టి దేవాతి దేవుడు అంటూ ఉన్నాడు, ఆయనకి ఇష్టడు కదా. ఎందుకు ఇష్టడయ్యాడు? దేవుడి గురించి తెలుసుకున్నాడు. దేవుని ఏ మాట కూడా అనలేదు, దేవుని ఏ దోషణ కూడా చేయలేదు. ఈరోజు మరి ఎడమవైపు దొంగ దేవుని ఎంత దూషించాడో, ఆయన నిజమైన దేవుని కుమారుడైతే ఆయన ఎందుకు సిలువ వేయబడతాడు? ఆయన నిజంగా దేవుడైతే ఆయన ఎందుకు మన కోసము భయంకరమైన శ్రమలు ఆయన ఎందుకు పడుతున్నాడు అని ఎడమవైపు దొంగ అంటే, కుడివైపు దొంగ మంచి జ్ఞానం కలిగిన వాడు కాబట్టి, కుడివైపు దొంగకు మంచి ఆలోచన ఉంది కాబట్టి, అయ్యా నన్ను నీ రాజ్యానికి చేర్చుకోవయ్యని పశ్చాత్తాపడ్డాడు. ఎందుకు అంటున్నాడు, గర్భము నుండి నన్ను తీసిన వాడు నీవే కదా, నేను నా తల్లి యొక్క స్థానపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక, నాకు నమ్మిక పుట్టించావు. నన్ను గర్భం నుంచి తీసిన వాడు నీవే. ఎందుకంటే నన్ను తీసిన వాడు నేను రూపించక మునిపే. దేవాది దేవుడు అంటూ ఉన్నాడు దావీదుని గురించి. దావీదు అడుగుతూ ఉన్నాడు, అయ్యా నాకు భయంకరమైన శ్రమ వచ్చి ఉన్నది, నీవే కదా నాకు నమ్మిక పుట్టించావు, నీవే కదా నాకు ధైర్యాన్ని కలిగజేసావు. నేను ఎలా పెరగాలో, నేను ఎలా జీవించాలో, నేను ఎలా బ్రతకాలో నాకు తెలియదే. అయినా కూడా నన్ను నీవే తయారు చేశావు, అయినా నన్ను నీవే నిర్మించావు. కాబట్టి ఎందుకు దావీదు పశ్చాత్తాపడుతున్నాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదుకి అలనాటి కాలంలో శత్రువులు ఎక్కువైపోయారు. దావీదు భక్తుడికి అలనాటి కాలంలో భయంకరమైన శోధనలో పడుతున్నాడు, భయంకరమైన ఉపద్రవాల్లో ఉన్నాడు దావీదు, భయంకరమైన ఇరుకులో బాధల్లో ఉన్నాడు. అప్పుడు దావీదు అడుగుతున్నాడు, ఏమన్నా తెలుసా? 9వ వచనాన్ని మనం చూసినట్లయితే, గర్భం నుండి నన్ను తీసిన వాడవు. అప్పుడు అడుగుతున్నాడు దావీదు. ఎప్పుడు అడుగుతున్నాడు? దావీదు కష్టాల్లో ఉన్న సమయాల్లో, దావీదు నష్టాలు ఉన్న సమయాల్లో, దావీదు దుఃఖంలో ఉన్న సమయాల్లో దావీదు అడుగుతున్నాడు ఏమనంటే, అయ్యా నేను ఇంతవరకు పెరిగాను, ఇంతవరకు జీవించాను, గర్భం నుంచి నన్ను తీసిన వాడు నీవే, నేను నా తల్లి యొద్ద పుట్టిన కాడ నుంచి స్థానపానము చేసిన కాడ నుంచి నీవే కదా నాకు నమ్మిక పుట్టించావు, ఎలా బ్రతకాలో నేర్పించావు.
కానీ 10వ వచనం మనం చూస్తే గర్భవాసిన అనేది మొదలుకొని దేవుని స్తోత్రం చెప్తాం అందరూ హల్లెలూయా. గర్భమును పుట్టిన మొదలు కారణం నుంచి కూడా మనకి ఆధారం ఎవరండి? దేవుడే. గర్భమును పుట్టిన కాడ నుంచి, నీవు చంటి బిడ్డ పుట్టిన కాడ నుంచి ఇది వరకు ఇప్పుడు వరకు కూడా నీకు ఆధారం ఎవరంటే దేవాతి దేవుడే. ఆ దేవాతి దేవుడే నీకు ఆధారం కనుక లేకపోతే, ఆ దేవాతి దేవుడు కనుక నీకు ఆధారంగా ఉండకపోతే ఈరోజు మనం పుట్టినరోజులు చేసుకోవడానికి ఉండదు, ఈరోజు మనం జీవించడానికి ఉండదు, ఈరోజు మనం బ్రతకడానికి ఉండదు, ఈరోజు మనం తినడానికి సరిపోం, ఈరోజు మనం జీవించడానికి బ్రతకలేం. ఎందుకో తెలుసా? దావీదు అడుగుతూ ఉన్నాడు, అయ్యా గర్భవాసిన అనేది మొదలుకొని నాకు ఆధారము. ఈరోజు ఎంతమంది ఈ మాట చెప్పగలుగుతున్నాం ప్రియులారా? ఈరోజు ఈ మాట మనం ఎవరినైనా అనగలుగుతున్నామా? అయ్యా నేను గర్భము పుట్టించిన మొదలుకొని ఈ రోజు వరకు నాకు తల్లిదండ్రులు ఆధారము లేకపోయినా, నాకు బంధువులు సహాయం లేకపోయినా, నాకు ఇరుగు పొరుగు వారు మరి సహాయం నాకు లేకపోయినా నా యొక్క ఆధారము నీవే అని ఎవరైనా చెప్పగలుగుతున్నారా దేవుని? ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా ఎవరైనా అనుకుంటే దేవుడు వారిని అనేక రకాలుగా ఆశీర్వదించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అందుకే అంటున్నాడు ఆధారము నీవే. అందుకే కింద వచ్చిన మనం చూస్తే నా తల్లి కన్నది మొదలుకొని, ప్రియమైన దేవుని బిడ్డలారా, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఆలోచన చేస్తే, ఈరోజు దావీదు జీవితాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే దావీదుని ఎంతోమంది ఎగతాళి చేస్తున్నారు, దావీదుని ఎంతోమంది మరి అవమానం చేస్తున్నారు, దావీదుని ఎంతోమంది తిడుతూ ఉన్నారు. దావీదు మహాభక్తుడు, దావీదు మహారాజు, దావీదు మరి ఎంత దేవుళ్ళు ఎదుగునా దావీదు శోధనలు జయించడానికి సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు దావీదు దేవుడు అడుగుతున్నాడంట, ఏమనో తెలుసా? అయ్యా నేను ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు ఈ లోకమును నిందించుతూ ఉంది, ఈ లోకమును నడుగుతూ ఉందని యేసుక్రీస్తు ప్రభుల వారిని ప్రశ్నిస్తూ ఉన్నాడంట దావీదు. అయ్యా నేను గర్భాన్ని పుట్టాను కదా, నేను గర్భం నుంచి నన్ను తీసినవాడు నీవే కదా, నేను ఈరోజు నా తల్లి నన్ను కన్నది మొదలుకొని ఈరోజు నాకు ఆధారం నీవే కదా అయ్యావు, నాకేంటి ఈ శోధనలని దావీదు ఏడుస్తూ ఉంటే అక్కడ 11వ వచనాన్ని మనం చూస్తే శ్రమ వచ్చి ఉన్నది, సహాయం చేయబడి ఎవడను. చాలండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదు ఏమంటున్నాడో తెలుసా? మరలా శ్రమ వచ్చి ఉన్నది, సహాయం చేయవాడు ఎవరును. ఎందుకు ఆ మాట అంటున్నాడంటే దావీదు దేవుని ప్రశ్నిస్తూ ఉన్నాడు. అయ్యా ఈ లోకంలో నాకు ఎన్నో అవమానాలు జరుగుతున్నాయి, ఈ లోకంలో నన్ను నిందిస్తూ ఉన్నారు, నా యొక్క శోధన ఏంటని దావీదు దేవునిలో ఏడుస్తూ ఉంటే దావీదు అడుగుతున్నాడు, శ్రమ వచ్చింది ప్రభువా, నాకు సహాయం చేయవాడు ఎవడను లేడు అని ఏడుస్తున్నాడు. దేవుని దగ్గర మొర్ర పెడుతున్నాడు దావీదు. అప్పుడు దావీదుతో దేవుడు అంటున్నాడు, దావీదు నువ్వు శాశ్వత కాలము జీవించినది మొదలుకొని శాశ్వత కాలం వరకు కూడా నేను నిన్ను జీవించడానికి, నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను అభివృద్ధి పరచడానికి నేను ఈ లోకానికి వచ్చాను. నువ్వు భయపడవద్దు, శ్రమ వచ్చిన నువ్వు భయపడవద్దు, నీకు సహాయం చేయడం ఎవడు కూడా లేడని నువ్వు అనుకోవద్దు. ఎందుకంటే నేను యెహోవా మీద నీ భారాన్ని మోపుము. దావీదు గురించి అంటున్నాడు దేవుడు, దావీదు నీ యొక్క భారాన్ని దేవుడి మీద మోపినట్లయితే నేను ఆయనకి ఇష్టడు కదా, ఆయన నన్ను తప్పించునేమో. దావీదు అడుగుతున్నాడు, నిజమే ప్రభా, నాకు శ్రమలు వచ్చినప్పుడు, నాకు ఇబ్బందులు వచ్చినప్పుడు ఆయనకు నేను ఇష్టడుని కదా. ఎందుకు దావీదు దేవునికి హృదయానుసారమైన మనుష్యుడయ్యాడంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు దేవునిలో ఆరాధన చేసిన వాడు. ఒకసారి మనం గమనించాలి, దావీదు దేవునికి ఎందుకు ఇష్టానుసారుడు అయ్యాడంటే దావీదు ఎంత పాపము చేసినా మరలా పశ్చాత్తాపడ్డాడు, దేవునికి వచ్చాడు, దేవునిని రాజుగా అభిషేకించాడు, దేవుని రారాజుగా అంగీకరించాడు, దేవుని రాజుగా స్వీకరించి దావీదు చేసిన ప్రమాణాల గురించి మనం అర్థం చేసుకుంటే దావీదు గురించి దేవుడు అంటూ ఉన్నాడు, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నన్ను నిర్మించిన వాడు నీవే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చాలా కొన్ని సందర్భాల్లో చాలామంది అనుకుంటూ ఉంటారు, నాకేంటి ప్రభా ఈ లోకంలో, నాకేంటి ఈ నా జీవితం ఏంటి, చాలామంది నా జీవితం నాకు ఈ కష్టాలు ఏంటి ప్రభా అని చాలామంది ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే ఆత్మహత్యలు చేసుకుని
చనిపోతున్నారు. అనేక మంది ఉరి వేసుకుని చనిపోతున్నారు. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, గత వారంలో మనం గమనించినట్లయితే విజయవాడ ప్రాంతంలో తల్లిదండ్రులు చనిపోయారంట. ఒక అమ్మాయికి అన్నయ్య కూడా చనిపోయాడంట. ఆమె ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తుంది. నెలకి ₹1,00,000 జీతం ఆమెకి. ఎంతండి? ₹1,00,000 జీతం. తల్లిదండ్రులు చనిపోయారు, అన్నయ్య లేడు, ఇంకా బంధువులు ఉన్నా లేకపోయినా నన్ను ఎవరో కూడా ఆదరించరు అనుకుంది. ఇంకా ఆమెకి ఏం కలిగిందో మరి, ఇంకా మనస్తాపానికి గురైపోయింది. ఏమైందంటే ఆమెకి మనస్తాపం గురైపోయింది. ఇంకా నన్ను అనేవారు, నన్ను పలకరించేవారు ఎవరు కూడా ఇంక ఉండరు. నా తల్లి చనిపోయింది, నా తండ్రి చనిపోయాడు, నన్ను పట్టించుకునే వాళ్ళు ఇంకా లేరు, నా అన్న లేడు, నేను చేయవలసింది ఏమి చేయాలి? నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది ఉద్యోగాలు లేక బాధపడుతూ ఉంటే ఆమెకు ఒక ఉన్నతమైన స్థాయిలో దేవుడు ఒక ఉద్యోగాన్ని ఇచ్చాడు. 25 సంవత్సరాల పాపకి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో మంచి ఉన్నతమైన స్థితి కలిగిన బిడ్డకి ₹1,00,000 జీతం ఉన్నా కూడా ఆలోచన లేదు. కానీ ఇంకా ఆమె ఏం చేసిందంటే భయంకరంగా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఎందుకో తెలుసా? ఈ లోకంలో నేను ఎలా బ్రతకాలి, ఈ లోకంలో నేను ఎలా జీవించాలి, నా అనేవారు ఎవరు నాకు లేరు, నా తల్లి చనిపోయింది, నా తండ్రి చనిపోయింది, నా అన్న లేడు, నా బంధువులు నన్ను చూస్తారా లేరా అన్న భయము ఆమెకు కలిగింది. ఈరోజు ఆమెకున్న ₹1,00,000 జీతం కూడా ఏమైపోయిందండి? డబ్బు ఏమైపోయింది? డబ్బు నిన్ను రక్షించదు తెలుసా కదా? ధనము నిన్ను రక్షించదు తెలుసా? ఎందుకంటే ఆమె మనస్తాపానికి గురైపోయి చనిపోయింది. ఆ మాటకి ఎందుకు చెప్తున్నానంటే దావీదు కూడా ఈరోజు నలిగిపోయాడు, దావీదు కూడా కుమిలిపోయాడు ఈరోజు. అందుకే దావీదు అంటూ ఉన్నాడు, నేను గర్భం నుంచి నన్ను తీసావు, నేను గర్భాన్ని, నా తల్లి గర్భాన్ని నన్ను పుట్టించావయ్యా, నా తల్లి మరి గర్భం నుంచే నన్ను చిన్ననాటి నుంచే నాకు స్థానపానం చేయించుండగా నాకు నమ్మిక పుట్టించావు, కానీ నాకేంటి ప్రవేశం నన్ను ఏడుస్తూ ఉంటే దావీదుని గురించి దావీదు అంటున్నాడు, నా తల్లి నన్ను కన్నది కానీ నా దేవుడవు నీవే. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతోమంది చిన్న చిన్న బిడ్డల్ని చెత్త కుప్పల్లో పడవేస్తున్న రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం. బిడ్డల గురించి దేవుడు బిడ్డలు లేక బిడ్డల గురించి తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటే అనేక మంది బిడ్డల్ని ఈరోజు నాశనం చేసుకుంటున్నారు. అందుకే దావీదు అంటున్నాడు, నా తల్లి నన్ను కన్నది కానీ నాకు ఎవరు కూడా లేకపోయినా నా దేవుడవు నీవే. కానీ చివరిగా దావీదు అంటూ ఉన్నాడు, శ్రమ వచ్చి ఉన్నది, నాకు సహాయం చేయవాడు ఎవరు లేరు, నాకు దూరముగా. దేవుని స్తోత్రం చెప్పండి అందరూ, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి ఏదైనా ఒక శ్రమ వచ్చినప్పుడు దేవుని గురించి నువ్వు ప్రార్థన చేయవలసిన మాట ఏంటో తెలుసా? ప్రభువా నాకు దూరముగా. దేవుడు ఎప్పుడు దూరంగా ఉంటాడో చెప్పండి ఒకసారి. మనకి దేవుడు ఎప్పుడు దూరంగా ఉంటాడో తెలుసా కదా? దేవుడు మనకి ఎప్పుడు దూరంగా ఉంటాడో తెలుసా? దేవుడు మనం మర్చిపోయినా, దేవుడికి మనం ప్రార్థన చేయకపోయినా, దేవుని సంఘానికి రాకపోయినా, ఉదయకాలమే దేవుని సన్నిధికి దేవుడితో మాట్లాడలేకపోయినా, దేవుడి వాక్యాన్ని చదవకపోయినా, అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. దేవుడు మన జీవితంలో ఎప్పుడు దూరంగా ఉంటాడో తెలుసా? నీవు దేవుడికి దూరంగా ఉంటే ఆయన కూడా నీకు, దేవుడు నీవు దగ్గరగా ఉంటే ఆయన కూడా నీకు సమీపంగా ఉంటాడు. ఆయన నీ దగ్గరే ఉంటాడు. ఏది మనం దేవుని దగ్గర అయ్యేదేది? దేవుని మందిరానికి వచ్చేదేది? దేవుని ఆరాధన చేసేదేది? దేవుని ప్రార్థించేదేది? దేవుని సమయానికి, సంఘానికి సమయాన్ని మనం ఎంత ఇవ్వగలుగుతున్నాం ఒకసారి మనం అర్థం చేసుకోండి ప్రియులారా. నేను ఎవరిని కూడా నిందించట్లేదు, కానీ దేవుడు దావీదు గురించి జీవితాన్ని మనం అర్థం చేసుకుంటే ఈరోజు శ్రమలు వచ్చాయని చాలామంది మనం దేవుడికి దూరంగా ఉన్నామేమో, కానీ ఇక్కడ దావీదు అడుగుతున్నాడు, నాకు దూరంగా ఉండవద్దయ్యా, ఎందుకంటే నా బలము, నా యొక్క ఆశ్రయం, నా కొండ అన్నీ కూడా మీరే అని ఇక్కడ దేవుడు దావీదుని గురించి ఇక్కడ విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. చివరిగా నేను చెప్పవలసిన మాట ఏంటంటే, యెహోవా మీద నీ భారాన్ని మోపుము, ఆయన వానికి విడిపించనేమో. నిజంగా దేవుడు దావీదు ఇష్టడుగా ఉన్నాడు. దావీదు హృదయానుసరుడైన మనుషుడు అయ్యాడు. దావీదుకి దేవుడు చాలా ఇష్టపడ్డాడు. ఎందుకో తెలుసా? దావీదుకున్న మంచి లక్షణం ఏంటంటే దేవుణ్ణి ఆరాధన చేసేవాడు, దేవుడికి సమయాన్ని ఇచ్చేవాడు. దావీదు గొర్రెలు కాస్తున్నప్పుడు కూడా సితారతోను, తంబురుతోను, నాట్యముతోను ఆయనను ఆరాధించిన వాడుగా ఇక్కడ మనం చూడవచ్చు. ఒకసారి 8వ వచనం ఒకసారి చూడండి. ఆయన వారిని విడిపించనేమో, వాడు ఆయనకు ఆయనకి ఇష్టడు కదా, ఆయన వారిని
ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండు వచనాలు ఈరోజు మనం నేర్చుకున్నాం. మొదటిది ఏంటో తెలుసా? యెహోవా మీద నీ భారాన్ని మోపుము, ఆయన వారిని విడిపించునేమో. రెండవది, వాడు ఆయనకి ఇష్టడు కదా, ఆయన వారిని. ఈ రెండు వచనాలు ఒకసారి మనం అర్థం చేసుకుంటే, ఈరోజు ఫిబ్రవరి నెల మొదటి దినాన్ని దేవుడు మనం ప్రవేశపెట్టాడు. ఈరోజు మన వాహనాల మీద వచ్చాం. ఈరోజు నిన్ను ఎవరు తప్పించారో తెలుసా? దేవాతి దేవుడే. ఈరోజు యోగు గృహానికి కంచి వేసిన దేవుడే. ఈరోజు దానియేలుకి కంచి వేసిన దేవుడే. ఈరోజు మన సంఘం చుట్టూ, మన యొక్క గృహాల చుట్టూ దేవుడు కంచి వేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీ భారాన్ని దేవుని మీద మోపు కదా. మన భారాన్ని మోపాలి. మన భారాన్ని మోపకపోతే, మన యొక్క స్థితిగతులను మోపకపోతే దేవుడి మీద, దేవుడికి మనం ఏంటో తెలిసేది కాదు. ఈరోజు దైవజనులకు చెప్తూ ఉంటారు ప్రార్థన చేయండి అని కదా. అలాగే మనము కూడా ఎవరికి చెప్పాలి? దేవునితో చెప్పాలి. ఏమనో తెలుసా? అయ్యా, నా భారాన్ని నీ మీద మోపుతున్నాము, నన్ను ఇష్టడుగా చేయ్యా. ఈరోజు దావీదుకి శ్రమ వచ్చిందని దేవుడు విడిచిపెట్టలేదండి. ఈరోజు దావీదుకి కష్టాలు వచ్చినాయని దేవుడు విడిచిపెట్టలేదు. ఎప్పటికీ కూడా దేవుని పట్టుకునే ఉన్నాడు. ఎప్పటికీ కూడా దేవుణ్ణి మరి సమయాన్ని ఇవ్వగలిగాడు. దావీదు చివరికి ఆత్మహత్య చేసుకునే ఆ యొక్క ఆలోచన వచ్చిన, అందుకే మాట అంటూ ఉన్నాడు, అయ్యా నాకు శ్రమ వచ్చిన నాకు సహాయం చేయడం ఎవడును లేడు. అప్పుడు భయంకరమైన ఉపద్రవాల్లో ఉన్నాడు దావీదు, భయంకరమైన శోధనలో ఉన్నాడు. ఇంకేం చేయాలో దిక్కుతోచిన పరిస్థితిలో ఉన్నాడు దావీదు. ఇంకా ఏం చేసుకుంటాడో తెలియదు. ఇంకా ఆ చివరి క్షణంలో దేవుడు దావీదుతో మాట్లాడాడు. ఏమన్నా తెలుసా? శాశ్వత కాలం వరకు కూడా నీతో నేను ఉండబోతున్నాను, జీవించగలుగుతున్నాను. నీవు కృంగిపోవద్దు, నువ్వు దిగులుపోవద్దు, నీ వెనకాల నేను ఉన్నానని దేవుడు ఎప్పుడైతే దావీదుకు ధైర్యాన్ని ఇచ్చాడో, ఈరోజు స్థితిగతుల్లో ఉన్న దావీదు, అనుకూలమైన పరిస్థితుల్లో ఉన్న దావీదు ఈరోజు ఇశ్రాయేలు దేశంలో రాజుగా అభిషేకించాడు దావీదుని. అనేకమైన సంవత్సరాలు ఆ యొక్క దేశాన్ని పరిపాలించాడు, నాయకత్వాన్ని వహించాడు. అనేక మందిని ప్రభువు దగ్గరికి తీసుకుని వచ్చాడు. అనేక మంది ఆత్మలను దేవుని దగ్గరికి సంపాదించిన వాడుగా, రాజుగా అభిషేకించిన వాడుగా దావీదుని మనం చూస్తాం. ఈరోజు యెహోవా మీద మన భారాన్ని మోపుదాం. ఒక్కసారి మనం లేచి నిలబడి ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకోవచ్చు. అందరము కూడా లేచి నిలబడి చదవబడిన, నేర్చుకోబడిన లేఖన భాగాన్ని ఒకసారి మనం అర్థం చేసుకుంటే, ఈ యొక్క వచనాల్లో యెహోవా మీద నీ భారాన్ని మోపాలి. ఒకసారి అందరం కూడా కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిలో ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందామండి. అందరము కూడా ఒక్క నిమిషం దేవునితో మాట్లాడండి. ఇప్పుడు వరకు కూడా మనం చెప్పుకున్నాం ఏమిటో తెలుసా? యెహోవా మీద మన భారాన్ని మోపాలి. ఒక్కసారి మన వాక్యాన్ని, విన్న వాక్యాన్ని మన వినికిడిలో దేవుడు ఆశీర్వదించలాగిన, మన జీవితంలో దేవుడు మేలులు చేయులాగిన అందరం కూడా ఏకీభవించుదామయ్యా. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న దావీదు గురించి మనం గమనించినట్లయితే, దావీదు నలిగిపోయిన స్థితిలో ఉన్న దావీదుని మనం గమనించినట్లయితే, ఇక్కడ అంటూ ఉన్నాడు, అయ్యా నాకు శ్రమ వచ్చి ఉన్నది, నాకు సహాయం చేయవాడు ఎవరునూ లేరయ్యా, నాకు నీవే ఆధారం. ఒక నిమిషం దేవునితో చెప్దామా? దేవునితో చెప్దాం. నాకు శ్రమ వచ్చి ఉన్నది, భయంకరమైన పరిస్థితుల్లో, భయంకరమైన ఉపద్రవాల్లో ఉన్నానయ్యా. ఈరోజు నా యొక్క జీవితాన్ని మలుపు తిప్పాయా. ఈ ఫిబ్రవరి నెల మాసం అంతా కూడా మొదటి దినం మొదలుకొని చివరి దినం వరకు కూడా మీ ప్రసన్నత, మీ యొక్క కాపుదల మాకు దయచేయండి అయ్యా. అందరము కూడా దేవుని సన్నిధిలో చప్పులు కొడుతూ రక్షణ విమోచన
ఆరాధింతును నిన్నే ఆరాధింతును ఆరాధింతును నిన్నే ఆరాధింతును ఆరాధింతును నిన్నే ఆరాధింతును ఆరాధింతును నిన్నే ఆరాధింతును నిన్నే స్తుతింతునయా యేసయ్యా నిన్నే సేవింతునయా నిన్నే స్తుతింతునయా యేసయ్యా నిన్నే సేవింతునయా. దేవాతి దేవుడు చప్పలు కొడుతూ ప్రతి ఒక్కరు కూడా దేవుడు మనకి ఇచ్చిన కృపను బట్టి సంతోషంగా దేవా నిన్నే స్తుతించును నిన్నే సేవించును ఇలాంటి వాక్యాన్ని నాకు ఇవ్వయ్యా. దేవుడు నడిపినట్లయితే దేవుడు ఈ రోజు మనం ఆశీర్వదించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఈ సాకును కాపాడుటకు గొర్రెను దాచావు మమ్మును కాపాడుటకు నీవుగా మారావు. ఈ సాకును కాపాడుటకు గొర్రెను దాచావు మమ్మును కాపాడుటకు మరిగా మారావు. నీలాంటి దేవుడు లేడయ్యా ఈ జగమందు నీలాంటి దేవుడు లేడయ్యా నీలాంటి దేవుడు లేడయ్యా ఈ జగమందు నీలాంటి దేవుడు లేడయ్యా. ఆరాధింతును నిన్నే ఆరాధింతును ఆరాధింతును నిన్నే ఆరాధింతును ఆరాధింతును నిన్నే ఆరాధింతును ఆరాధింతును నిన్నే ఆరాధింతును నిన్నే స్తుతింతునయా యేసయ్యా నిన్నే సేవింతునయా. నీవే నా మార్గము సత్యము జీవము నీవే నా రక్షణ విమోచన దుర్గము. ఈ సాటి దేవుడు లేడయ్యా ఈ జగమందు ఈ సాటి దేవుడు లేడయ్యా ఈలాంటి దేవుడు లేడయ్యా ఈ జగమందు ఈ సాటి దేవుడు ఆరాధింతును ఆరాధింతును అందరూ కూడా ఆరాధింతును 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 నిన్నే స్తుతింతునయా యేసయ్యా నిన్నే సేవింతునయా. నేను బ్రతకకపోయినా నన్ను వెలికితివి నే ప్రేమించకపోయినా ప్రాణం పెట్టితివి. నేను వెతకకపోయినా నన్ను వెలికితివి నే ప్రేమించకపోయినా ప్రాణం పెట్టితివి. నీలాంటి దేవుడు ఎవరైనా దేవుని యొక్క స్తోత్రాలు లాంటి దేవుడు లేడయ్యా నీలాంటి దేవుడు ఎవరైనా ఈ జగమందు నీలాంటి దేవుడు లేడయ్యా. ఆరాధింతును ఆరాధింతును నిన్నే ఆరాధింతును ఆరాధింతును నీవే ఆరాధింతును ఆరాధింతును నిన్నే ఆరాధింతును ఆరాధింతును నీవే ఆరాధింతును ఆరాధింతును నిన్నే ఆరాధింతును ఆరాధింతును నిన్నే ఆరాధింతును
ప్రేమల తండ్రి, నిన్నే స్తుతింతును, నిన్నే నేను సేవించానయ్యా. నైనా ఇస్సాకుని కాపాడుటకు బలిగా దాచాను. నైనా ఈ రోజు నన్ను కాపాడుటకు ప్రభా మీ ప్రాణం పెంచారయ్యా. మా కొరకు మీరు ప్రాణం పెంచిన విమోచన కూడా మీకు వందనాలు. ఈ రోజునైనా సంఘాన్ని ప్రభా మీరు ఆశీర్వదించండి. ఫిబ్రవరి నెల మొదటి దినాన్ని మొదలుకొని చివరి దినం వరకు కూడా మీ కృప, మీ కాపుదల మా సంఘానికి, సంఘ బిడ్డలకి, ప్రతి ఒక్కరికి మీ ప్రసన్నత మీరు దయచేయండి. ఈ రోజునైనా మీరు సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నేను రాత్రి కొరకు ప్రార్థించాం, సజీవురాలుగా మీరు తీసుకుని వచ్చారు. ఈ రోజునైనా శిరీష సుభాషని మీరు ప్రేమించి ఇచ్చిన కుమార్తె ఆత్మీయులను బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఆ బిడ్డ పుట్టినది మొదలుకొని ఎన్నో ప్రభునైనా చండి బిడ్డ ఉన్నప్పుడు ఎన్నో నైనా అనారోగ్యం కలిగినప్పటికీ మీరు ఆ బిడ్డను మీరు ఆశీర్వదించారు. వారి తండ్రి గారు సుభాష్ గారికి మీరు ఇచ్చిన మంచి మనసును బట్టి మీకు వందనాలు. ఈరోజు మా సంఘంలో కార్యక్రమం జరిపించడానికి వారికి ఇచ్చిన ప్రేరేపణ బట్టి ఈ రోజు నేను ఆ బిడ్డకి ప్రభా అన్నప్రసన్నం చేస్తూ ఉండగా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఆ బిడ్డ తింటూ ఉండగా ఆ ఆహారాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని, చక్కని ఆరోగ్యాన్ని యొక్క చంటి బిడ్డకు మీరు దయచేయమని యేసయ్య వారి శ్రేష్టమైన నామంలో మేము ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం. ప్రియపరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికి వందనాలు. మరి దేవుడు మహాకృపను బట్టి జనవరి నెలంతా మనం కాచి కాపాడి ఈ రోజు దినాన్ని ఫిబ్రవరి మొదటి ఏ రోజు అండి ఇది? ఆదివారం. అప్పుడు ఒక నెల మనకి గడిచిపోయింది. దేవుని బిడ్డలారా చూడండి, నేను ఒక వాక్యం చూపించి నేను మళ్ళా ఆరాధనలోకి మనం వెళ్ళిపోదాం. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథము 25వ కీర్తన 8-9 మనం చదువుకుందామండి. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడనై ఉన్నాడు, కావున తన మార్గమును గురించి ఆయన పాపులకు ఉపదేశించును. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును. తన మార్గమును దీనులకు నేర్పును. చాలండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చదువుకున్నదంటే యెహోవా ఉత్తముడును యథార్థవంతుడనై ఉన్నారు. మన దేవుడు ఎవరండి? ఉత్తముడు మన దేవుడు కదండి. ఇక్కడ అంటూ ఉన్నాడు మన ప్రియ దేవుని బిడ్డలు, మనం మన సమాజంలో, మన కుటుంబంలో, మన ముందు మన బంధువులు అందరికంటే ప్రభువునందు మరి నీవు తగ్గించుకొని నడుచుకున్నట్లయితే మన దేవుడు ప్రభు మనల్ని ఎంతగానో హెచ్చిస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే మరి రోజుల్లో మనం చూస్తుంటే అనేకమైన కదండి, మన కొత్త సంవత్సరం వచ్చింది, అప్పుడు ఒక నెల గడిచిపోయింది, అలాగే ఫిబ్రవరి నెల వచ్చింది, గడిచిపోతూ ఉన్నారు. అదేం పెట్టారా, ఇలాగే రోజులు గడిచిపోతూ ఉన్నాయి, సమయం గడిచిపోతూ ఉన్నది, సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. మనకేం కావట్లేదండి, మన జీవితంలో మనకి మార్పు చెందట్లేదు ప్రియ దేవుని పెట్టలేదు. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా మన దేవుని దగ్గర మనం తగ్గించి మనం నడుచుకోవాలండి. తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడదు, తను తాను హెచ్చించుకునేవాడు. అందుకనే ఒక పెద్ద పాస్టర్ గారు ఒక ఆమె చక్కగా చెప్తూ ఉంటుంది. ఏం చెప్తుందంటే, మీ ఎక్కడికి వెళ్ళిపోయినా కూడా వెళ్ళినట్టు ఒక మంచి మాట చెప్తుంది. ఏం మాట చెప్తుందంటే ఆవిడ, ఈ లోకంలో మనకి ధనమున్నా, విద్య ఉన్నా, ఏదున్నా, విద్యులున్నా,
నీలో యేసయ్య లేకపోతే నీకున్నదంతా ఆహా దేవునికి స్తోత్రం. నీకు ఎన్ని ఉన్నా ఈ లోకంలో నీ హృదయంలో నువ్వు యేసు క్రీస్తుని అంగీకరించకపోతే, నువ్వు నీ దేవుని సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరించకపోతే, నీకు మేదులున్నా నీళ్ళున్నా పొలాలున్నా ఏమున్నా నీ జీవితంలో ఏంటి సున్నా నాశనం అయిపోతాం. మన యేసు ప్రభు మన హృదయంలో లేక ప్రియ దేవులారా, నాకేంటి, నాకు అన్నీ ఉన్నాయి, నాకు అందం ఉంది, నాకు డబ్బు ఉంది, నాకు పొలాలు ఉన్నాయి అని చాలా మంది గర్విస్తూ ఉంటారు మన దేవుని దగ్గర. మనం ఎంతో మందిని చూసాం ఈ బైబిల్లో, అనేకమైన గొప్ప గొప్ప భక్తులు మనం చూసాం, గొప్ప గొప్ప ధనవంతులు మనం చూసాం. అలాగే ధనవంతుడు గర్వించాడు, ఈ లోకంలో నాకేంటి, ఇంకా నాకు కొన్ని వేల కోట్ల సంవత్సరాలు సరిపోయే ఆస్తి నాకు ఉన్నది, నాకేమీ పర్వాలేదు. వాడి కాడ అనుకున్నాడు, వాడి కాడ తినేవాడు, త్రాగేవాడు, తృప్తి పొందేవాడు తప్ప ఎవరికి కూడా ఉపయోగపడలేదు. ఎవరికి కూడా ఒక టీ చుక్క వాడి చేతితో ఇవ్వలేదు, ఒక రూపాయి ఎవరికి దానం చేయలేదు. అందుకని దేవుడు అన్నాడు, ఓరి జనవా వెర్రివాడా, ఏంటి ఈ రాత్రే నేను పిలుచుకుంటాడు. మనల్ని కూడా అంతే, దేవుడు ఎప్పుడు ఏ సెకండ్లో ఏ నిమిషంలో పిలుచుకుంటాడు మనకు తెలుసండి, మనకు తెలిసిందా? తెలియదండి, అది మాత్రం గుర్తు పెట్టుకోండి. అందుకని మరి దేవుడి దినాన్ని ఎంతమంది ఈ లోకంలో గర్వంతో, పాపంతో, శాపంతో, నేత్రత జీవపు డంబాలతో, నాశనమై రోగాలతో నశించిపోతున్నారు. వారి జీవితం ముందు నీ ఏ స్థితిలో నువ్వు జీవిస్తున్నావు, నువ్వే స్థితిలో నువ్వు నడుచుకుంటున్నావు, నీ సుఖభావాల కోసం జీవిస్తున్నావా? ఒక్కసారి నువ్వు ఆలోచించుకో. దేవుని భయం లేకుండా నీ ఇష్టాచారం జీవిస్తున్నావా? ఒక్కసారి నువ్వు ఈ రోజే ఆలోచించుకో ప్రియ దేవుని బిడ్డలారా. ఎప్పుడు ఇంకా ఆలోచించుకుందాం, ఇంకా సమయం ఉంది అనుకుంటున్నారేమో. సమయం మనకి ఇంకా సమయం ఉందండి. ఈరోజు ఈ ఫిబ్రవరి నెలలో మనం ఈ రీతిగా దేవుడు మనల్ని నడిపించాడంటే దేవుడి కృప హస్తాలు మన మీద కుమ్మరిస్తూ ఉన్నాడు, దేవుని దయ మన మీద చూపిస్తూ ఉన్నాడు. అందుకని ఈ దినాన్ని మనం ఇక్కడ కూర్చోగలుగుతున్నాం, దేవుని మందిరంలో మనం కూర్చోగలిగే దినాన్ని. అందుకనే నీ మందిరం నివసించేవారు ధన్యులంట. దేవుని స్తోత్రం. దేవుని మందిరం నివసించాలండి. మనం దేవుని మందిరం నివసించే దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. అనేకమైన వ్యర్థమైన వాటిని మనం లోపడుతూ ఉన్నాం. మన భయంకరమైన స్థితిలో, భయంకరమైన దారుల్లో మనం నడుచుకుంటూ ఉన్నాం. మనకి నరకం అనేది ఇంకా తప్పదని ఇప్పుడే దేవుని అంగీకరించబోతుంది. ఏం తప్పదండి మనకి? అగ్ని కొండము తప్పదో బిడ్డలారా. ఈ రోజే దేవుడు మనకి ఇచ్చాడు. ఇప్పుడే ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. దేవుడు మనకి మంచి తలాంతులు ఇచ్చాడండి, మనకు ఆరోగ్యాన్ని ఇచ్చాడండి. ఎందుకు ఇచ్చాడు మనందరికీ? మనకి తెలివిగా తినడానికి ఆరోగ్యం ఇవ్వలేదండి, మనకి తెలివిగా మన వ్యాసాలు వేయడానికి దేవుడు ఆరోగ్యం ఇవ్వలేదండి. మనం దేవుడు ఉండడానికి దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. మరి మనం దేవుడిలో ఉండలేకపోతున్నాం. చాలా దేవుడు అంటే చాలా భయంకరం. ఎందుకంటే ఇక్కడ ఈ లోకంలో యేసు ప్రభువు వచ్చే రక్షణను మనకి సిద్ధపరిచి, మరణాన్ని జయించి, నరక శక్తులను ఓడించి నిత్య జీవాన్ని మనకిస్తే మనం ఏం చేస్తూ ఉన్నాం? మన జీవితంలో మనం ఇష్టంలో మన జీవితాన్ని సాధించుకుంటూ ఉన్నాం. మన ఇష్టం వచ్చినట్టు మన మార్గాలలో మనం నడుచుకుంటూ ఉన్నాం, మన పాపంలో మనం నడుచుకుంటూ ఉన్నాం. దేవుని భయం లేకుండా మనం నడుచుకుంటూ ఉన్నాం. దేవుని భయం కావాలని ఈ ఫిబ్రవరి ఈ 1వ ఆదివారం చేసే ఇప్పటి నుంచి అయినా దేవుడు మనకి ఏమి ఇచ్చాడు? మనకి దేవుడు ఏం చెప్తా ఉన్నాడు? ఇదే మనకు అనుకూలమైన సమయం. ఇది ఇప్పుడైనా ఎవరైనా ఇంకా రక్షించబడ్డ బిడ్డలు ఉంటే అనుకూలమైన సమయం, రక్షణ చేత పట్టుకుని మనం వెళ్ళాలని దేవుడి ఎదురని మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే మనకు కలిగిన ఇక్కడ అన్నీ కూడా మనకేంటండి, ఇక్కడ ఏవి కూడా మనకి మిగిలితే మనకి మనం ఎంత సంపాదించుకుని మా ఆయన పనికెళ్తామండి. అందుకనే కాళీలు గారు అంటే ఉన్నాడు, నేను నా తల్లి గర్భంలో దిగంబరిగానే వచ్చాను, దిగంబరిగానే నేను మళ్ళా వెళ్ళిపోతున్నాడంట. మనకు ఆయన చూపించాడక, మంచి మార్గం చూపించాడు ఆయన. నా తల్లి గర్భంలో నుండి నేను దిగంబరిగానే వచ్చాను. ఈ లోకంలో ఏమీ కూడా నేను
వెళ్తలేదండి. మరి దిగంబరిగా నేను మళ్ళీ ఏ రకంగా అయితే వచ్చాడో అదే రకంగా నేను వెళ్ళిపోతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో అందరూ కూడా అటువంటి రీతిలో కలిగి ఉంటే చాలా మంచిది అనుకోవాలి. మనం ఏమి మనం సంపాదించిన దాంట్లో మనం ఏమి కూడా మనకు చేత పట్టుకొని వెళ్ళవని మనకు కూడా ఏమి వస్తుంది. మనకు కూడా ఒకటే ఒకటి వస్తుంది. ఏంటి? మన ఆత్మ. మనం రక్షించబడి బాప్తిసం పొందుకొని దేవుళ్ళను నడుచుకున్నట్టయితే ఆ ఆత్మ దేవుని దగ్గరికి చేరుతుంది. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, అంతవరకు మన ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది ఎవరికి కూడా తెలియదండి. ఎందుకంటే మన ముందు జీవితము, మరణము, ఆశీర్వాదం, సాఫల్యం ఉన్నాయి మనకి. ఎన్నున్నాయి మనకి? ఎన్నున్నాయి చూడండి. మనకి ఉంది జీవం ఉన్నది, మరణం ఉన్నది, ఆశీర్వాదము, శాపము ఇవన్నీ ఉన్నాయి. నీకు ఏది కావాలి ఇప్పుడే నిర్ణయించుకోమన్నాడు. దేవునికి స్తోత్రం. ఎన్నిటికి ఏం కావాలి ఇప్పుడే నిర్ణయించుకో. నీకు శాపము కావాలా, నీకు జీవము కావాలా? ఇక దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన ఈ అవకాశాలు ప్రభువు మనకి ఎన్నో ధారాలుగా దయచేస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనకి కలిగిన ప్రతిదీ కూడా దేవుడు మనకి కలగజేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అందుకని అంటున్నాడు, మనం భయపడవద్దు, మనం తగ్గించుకో. మరణం వచ్చే వరకు మనం నమ్మకంగా ఉండాలి. ఆయన ఇచ్చే జీవ కిరీటం మనం పొందుకోవాలి. రక్షకుడుగా వచ్చిన యేసయ్య న్యాయపరంగా తీర్పు తీర్చులేదు రానయ్యున్నాడు కాబట్టి జాగ్రత్త. ఎందుకంటే ఎన్నిసార్లు గర్తించిన లోపల మరీ తిరిగి లేకుండా హఠాత్ అయిపోతాడంట. దేవుడు గర్తిస్తున్నాడు, 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 చూస్తున్నాడు, చూస్తున్నాడు, చూస్తున్నాడు. ఇంకైనా చూడండి, చూస్తున్నాడు. ఆయన చూడండి. జాగ్రత్త, మన జీవితంలో జాగ్రత్త. ఎందుకంటే హఠాత్తు అని చెప్తూ ఉన్నది. ఇక్కడ బైబిల్ చెప్తూ ఉన్నది మనకి. ఇక్కడ బైబిల్ చెప్తూ ఉన్నది, బైబిల్ బోధిస్తూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని మనం యెహోవా ఉత్తముడు. మన దేవుడు ఎవరు? ఉత్తముడు మన దేవుడు. అందుకని అన్నాడు యెహోవా ఉత్తముడును యథార్థవంతుడనై ఉన్నాడు దేవుడు మనకి. కావున తన మార్గమును గురించి ఆయన పాపులకు ఉపదేశించును, న్యాయవిధులను బట్టి ఆయన దీనులను నడిపించును. దేవుడు న్యాయవిధులను బట్టి దీనులని ఆయన ఏం చేస్తాడంట? నడిపిస్తాడంట. ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడికి తెలుసండి మన లేనికులను నడిపించాలో మన దేవుడికి తెలుసు. కాబట్టి మనం ఎలా ఉండాలి? ఆయన దృష్టికి మనం చాలా ఎలా ఉండాలని? ఎలా ఉండాలి? యథార్థముగా, నమ్మకస్తులుగా జీవించాలని మనం కదండి. దేని బిడ్డలారా, ఈ లోకంలో మనకి ఎన్నున్నా కూడా మనం కూడా ఈయన మన చేత పట్టుకుంటాం కదండి. మన రక్షణ పాత్రను చేత పట్టుకుని దేవుని నామంలో మనం దేని బిడ్డలారా, ఎందుకంటే మనకి మన జీవితంలో యేసు ప్రభు లేకపోతే మనకున్నదంతా సున్నాయి, నీకున్నదంతా సున్నాయి. దేని బిడ్డలారా, ఈ దినాల్లో మనం అనుకుంటూ ఉన్నాం చాలా. ఏమనుకుంటూ ఉన్నాం? ప్రియ ప్రభువా, దేవుని బిడ్డలారా, ఇంకా నాకు సమయం ఉంది, ఇంకా బోల్డ్ వయసు ఉంది నాకు అనుకుంటాము. దేవుని కొరకు నువ్వు ప్రయాసపడు. ఎవరి కొరకు అండి? దేవుడి కొరకు మనం ఏం చేయాలి? మనం ప్రయాసపడాలి. మనం మోసే గారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన ఏ ప్రార్థన చేస్తున్నాడు? ఏ ప్రార్థన చేస్తున్నాడు అండి ఆయన? చూడండి, కీర్తన గ్రంథం 90 అధ్యాయము 10వ వచనం చూడండి. ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్నాడు 80 సంవత్సరములు అయినను వాటి వైభవం ఆయాసమే దుఃఖమే, అది త్వరగా గతించును. మనము ఏమైపోతాం? ఎగిరిపోతాం. మోసే గారు ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు అదే ఆయుష్కాలం 70 సంవత్సరాలే, అధిక బలం ఎన్ని? ఇప్పుడు 70-80 ఎవరు బతకలేదు అండి. ఈ బైబిల్లో చెప్పిన రీతిలో ఎవరికి కూడా చాలా ఎవరు వస్తుంది. మరణానికి వయసు ఉందండి అసలు లేదు. మరి 70-80 ఇక్కడ వాక్యం మనకు చెప్తూ ఉన్నది. అందుకని దీన్ని బట్టి చాలా మంది అనుకుంటున్నారు మరి 70-80 బతికేస్తారని.
బ్రతకలేరండి అలాగా. బ్రతుకుతామండి? బ్రతకలేము. దేవుడు ఆయుష్ని ఇవ్వాలి మనకి. ఆయన జీవ మరణాలు మన దేవుని చేతిలో ఉన్నాయి. మనం జీవించాలన్నా ఆయన కృపను బట్టి మనం జీవిస్తూ ఉన్నాం ఈ దినాన్ని. మనకేదైనా బలహీనతలు రావాలన్నా మన బలహీనతలు మనకి ఎవరు పెడుతున్నారండి? ఎవరు వస్తారు? మనకు అనేకమైన బలహీనతలు, చిన్న చిన్న బలహీనతలు మనకు కలుగుతూ ఉన్నాయి కదా. మానవులకి రాక ఎవరికి వస్తాయండి? మనుషులుగా మానవులు వస్తాయి ఏంటి అంటారు. మనుషులకి ఏమవుతాయి? చిన్న చిన్న బలహీనతలు ఎందుకు వస్తాయి? ఆ బలహీనతలు ఇంకా దేవుడు మనం ఎక్కువగా కనపరుచుకుంటే వాళ్ళు మనకు దేవుడు బలహీనత పెడతా ఉంటాడు. దేనికండి? ఎక్కువగా మనకి దేవుళ్ళో ఉండి ప్రార్థన చేసుకుంటావేమో అని మనకి చిన్న చిన్న బలహీనతలు అందరికీ కూడా కలుగుతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, డబ్బున్న వాడికి ఇంకెక్కువ బలహీనతలు ఉంటాయి. వాడు తిండి మనం చక్కగా తింటున్నాం, 2 పూటలు భోజనం చేస్తున్నాం. డబ్బున్నవాడు ఆ కాకరకాయలు, ఆ బెండకాయ ముక్కలు, పచ్చి ముక్కలు ఉడకబెట్టుకుని తింటున్నాడు. వాడికి ఎన్ని వేల కోట్లు ఉందో వాళ్ళకే తెలియదు. ఎంత ఉందో అసలు అంతులేనంత ధనవంతులు ఉన్నారు. వాళ్ళకి తినడానికి ఏమి లేదు. నూరు తినడానికి లేదు, ఆరోగ్యం సరిలేదు. డబ్బు ఉంటే డబ్బు నూరు తింటామండి. మనకు డబ్బు లేకపోయినా దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చాడండి. తిన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఈ రోజు మనకు డబ్బు లేకపోతే దేవుడు చక్కగా ఆరోగ్యం ఇచ్చేది తినాలి. మనం ఈ రోజు మనం ఈ రకంగా ఇంత ఆరోగ్యంగా ఉన్నామంటే దేవుని యొక్క కృప. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతో మంది బలహీనులు ఉన్నారు. ఎంతో మంది ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడి కొరకు కనిపెట్టండి. దేవుడి కొరకు మనం ప్రయాసపడదాం. దేవుడి కొరకు మనం ప్రయాసపడదాం మన ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే మనం ఈ దినాన్ని మరి చక్కగా ఈ కార్యక్రమాలు మన ఆరాధన చేసుకుని కార్యక్రమంలోకి వెళ్దామండి. అన్నమూటి కార్యక్రమం కాబట్టి పరిశుద్ధ గ్రంథం నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8 నేను మీకు అప్పగించిన దానిని ప్రభువుని పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విడిచి, ఇది మీ కొరకైనా